నమస్కారం అండి. మనము ఫౌండేషనల్ అయాది వాస్తు 3 డేస్ వర్క్షాప్ ఆఫ్లైన్గా పెట్టిన దీంట్లో ప్రముఖంగా మాకు మా సంకల్పానికి ముందుకు తీసుకెళ్ళడానికి ఒక వ్యక్తి తారసపడ్డారు, రాము గారు. ఎందుకంటే రాము గారు మనం ఇల్లు కడతాము, ఏవో బిల్డింగ్ మెటీరియల్స్ కట్టుకుంటాము, ఏవో ఎలివేషన్స్ చేసుకుంటాము, ఏదో ఇన్ని లక్షలని చెప్పుకుంటాం. కానీ మేము ఆ ఇంటి ఆత్మ గురించి ఆలోచిస్తుంటే వారు ఆ ఇంటి ఆత్మను దిగ్బంధనం చేయడానికి వాడేటటువంటి గోడలు ప్రకృతి సిద్ధంగా ఉండాలి, ప్రకృతికి హాని చేయకుండా ఉండాలి, చాలా తక్కువగా ప్రకృతికి బయట వాళ్ళు చేసేదానికంటే ఒక 70-80% అయినా తక్కువ డ్యామేజీ లోబడి ఉండాలి, అవకాశం ఉంటే పూర్ణత్వంగా వెళ్ళాలి అనేటటువంటి విషయంలో ఈ కాల్చిన ఇటుకని ఎలా చేయట్లేదు, అదే రకంగా ఫ్లై యాష్తో చేసిన ప్రోడక్ట్స్ ఎలా చేయటం లేదు, స్టీల్ని ఎలా చేయటం లేదు, సిమెంట్ని ఎలా చేయటం లేదు. ఇవన్నీ ఎలా చేయకుండా ఒక లోడ్ బేరింగ్ బిల్డింగ్స్తో గానుగా సున్నము, మట్టి, ఇసుక వీటి యొక్క మిశ్రమాన్ని మిక్స్ చేయడం ద్వారా అక్కడ స్వాభావికంగా లభ్యమయ్యే మట్టి నుంచి మనం ఇటుకలు ఏ రకంగా తయారు చేసుకోవాలి, లేదా ర్యామ్డ్ వాల్స్ అని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్ చెప్పారు. సో వీటిని చేయడం ద్వారా ఒక ప్లాస్టింగ్ పని లేదు, ఒక స్టీల్ వాడే పని లేదు, సిమెంట్ వాడే పని లేదు. ఖర్చు కొంచెం తక్కువ స్కేల్లో చేసినప్పుడు రమారమిగా బయట జరిగేటటువంటి ఖర్చే రావచ్చు. ఒక 2000, 2500 తక్కువ పడకుండా ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో. కానీ లార్జ్ స్కేల్లో చేసినప్పుడు గణనీయంగా కూడా ఈ ఖర్చు తగ్గించవచ్చు అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. అటువంటి సారు ఈ యొక్క ధర్మాన్ని నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఆ బ్యాచ్మేట్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రాము గారిని 3 రోజుల వర్క్షాప్లో మొదటి రోజు కంప్లీట్ అయిందండి. వారు ఏమి నేర్చుకున్నారు, వారి ఆత్మ సంతృప్తి నేను కనుక్కుంటున్నాను. నమస్కారం అండి. నమస్తే అండి, నా పేరు రాము. నేను ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశము ఈ ఈకో ఫ్రెండ్లీ హౌజెస్ ఆర్ గ్రీన్ హౌజెస్ దీన్ని కట్టాలంటే ఒక సామాన్యుడికి ఈరోజు రేపు అవ్వటం లేదు. ఎందుకు అవ్వటం లేదంటే వాస్తు వాళ్ళు కావాలి, ఆర్కిటెక్ట్స్ కావాలి, కట్టవలసినటువంటి మేస్త్రీలు కావాలి, దానికి కావాల్సిన మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో కావాలి. ఇవన్నీ ఈ పరిజ్ఞానం లేక లాస్ట్ 1 to 2 years నుంచి చాలామంది నాకు ఫోన్ చేసి మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా అంటే, ఓన్లీ కన్సల్టేషన్ మాత్రమే ఇవ్వగలను, నేను మీకు ఏ విధమైనటువంటి సహాయం చేయలేను అంటే మేస్త్రీల పరంగా అక్కడ ఇక్కడ అంటే వాళ్ళకి కూడా వీలు పడకుండా చాలామంది వెళ్ళిపోయి సిమెంట్తో కట్టుకున్న వాళ్ళ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. వీటన్నిటిని ఆలోచించి ఒక సామాన్యుడికి అందుబాటులో ఎటువంటి తలనొప్పి లేకుండా, బడ్జెట్ కూడా మామూలుగా ఇల్లు కట్టుకుంటే ఎంత అవుతుందో అదే రేంజ్లో, బడ్జెట్ కూడా అదే రేంజ్లో అయ్యే విధంగా ఒక పట్టుదలతో కిషోర్ గారు, జై భారత్ జై కిసాన్ ఛానల్ నడిపే కిషోర్ గారు, నేను గత 2 years నుంచి ఆలోచిస్తూ ఇప్పుడు నేను స్లోగా అందరి స్టేక్ హోల్డర్స్ని గ్యాదర్ చేస్తున్నాను. ఎట్ ఏ నామినల్ రేట్, పెద్ద ఎక్స్పెన్సివ్ కాకుండా, మీరు 10 మంది దగ్గర తిరగకుండా. ఆ ప్రయాసలో నాకు శ్రీని గారు పరిచయం అయ్యారు. సారు వీళ్ళు కట్టడాన్ని నేను ఆ రోజు ఒక యూట్యూబ్ వీడియోలో చూశాను. సో అందులో లోపల ఇంటిలో కళ ఎలా ఉంది అనేది అర్థమైంది. సరే, నేను ఏదో పనిలో ఉండి బిజీగా ఉండి సార్ని టచ్ చేయలేకపోయాను. తెల్లారి ఇంకొక మెసేజ్ వచ్చింది సార్ది, మన యూట్యూబ్ ఓపెన్ చేయగానే. సో సార్ని ఇమీడియట్గా మార్నింగ్ 6 o'clock మెసేజ్ పెట్టగానే, ఆడ్ అవర్స్ కదా కాల్ చేయకూడదని, సార్ ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఇచ్చారు, కాల్ చేశారు. నేను ఉండే ఏరియాలోనే, చిలుకూరు మైనాబాద్ ఏరియాలోనే సార్ ఒక 2-3 కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్. సో రండి చూడండి అన్నారు. అక్కడికి వెళ్ళి చూస్తే కూడా ఒక వైబ్రేషన్, ఒక కళ ఎలా ఉట్టి పడుతుంది, అది మధ్యలోనే ఉన్నాయి కన్స్ట్రక్షన్స్. సో అప్పుడు డిసైడ్ చేసుకున్నాను, సార్ని కూడా, సార్ సర్వీసెస్ని కూడా ఇందులో ఎంగేజ్ చేస్తే ఒక 2 పెద్ద ప్రాబ్లమ్స్ నేను రిజాల్వ్ చేసిన వాడిని అవుతా. ఎవరైతే
హూ ఆర్ ద ఆస్పైరింగ్ బిల్డింగ్ ఓనర్స్, ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకున్నారో వాళ్ళకి. ఏ విధంగా అంటే, నా కేసే ఎగ్జాంపుల్, నేను వాస్తు కోసం ఇప్పుడు నేను కట్టే ఇంటికి ఒక 3-4 దగ్గర తిరిగాను. ఒకతను ఫ్రీగా ప్లాన్ ఇచ్చాడు, ఒకతను పర్ ట్రిప్ 10,000 ప్లస్ కారు, ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్, ఎన్నిసార్లు తీసుకొస్తే అన్నిసార్లు ఇవ్వాలన్నారు. బట్ ఈసారిని అప్రోచ్ అయినప్పుడు సర్టెన్ అమౌంట్, ఇంత అమౌంట్ అని చెప్పారు. దట్ ఈజ్ వెరీ రీజనబుల్ అనిపించింది. మొదటి ఇల్లు కట్టడం మొదలుపెట్టినప్పుడు సర్వే దగ్గర నుంచి గృహప్రవేశం వరకు మాదే బాధ్యత అని వాళ్ళు చాలా ధర్మబద్ధంగా చెప్పారు. అది చాలా నమ్మకం అనిపించింది. అన్ని ప్రయాసలో డబ్బు ఎకనామికల్ అది కొంచెం పక్కకు పెడితే తలనొప్పి అనేది లేదండి. మనం ఎప్పుడైనా ఎవరు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చూసి చూడు అని ఉత్తగా అనలేదు. ఎంతమంది సతాయించారంటే, నేను చాలా డబ్బు నష్టపోయా గత 10 సంవత్సరాల నుంచి. ఈ రీసెర్చ్ అని వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి ఎవరు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అలా కాకుండా ఇక్కడ ఒక రకమైనటువంటి ధర్మబద్ధంగా, ధర్మం అని మాట్లాడుతూ ధర్మబద్ధంగా ఎంగేజ్ చేస్తే మనకు తలకాయ నొప్పి లేకుండా, ఎటువంటి హెడేక్ లేకుండా, మనకి వాస్తు కలిసినటువంటి ఆర్కిటెక్ట్ ప్రిన్సిపల్స్ అప్లై చేసి, మైనస్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, అది వేరే ఆస్పెక్ట్, దానికి మళ్ళీ తర్వాత వద్దాము. మీకు ఇంట్లో ఇంక్లూడింగ్ ఇంటీరియర్ డిజైన్ కూడా కావాల్సినటువంటి ఇది కూడా 3D మోడల్ ఇస్తాను అని అంటున్నారు. సో నాకు ఇది చాలా బాగా అనిపించింది. ఏం చేద్దామంటే, రేపు లేదు ఎల్లుండి నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయంటే నా పనులన్నీ పక్కకు పెట్టేసి అసలు చూద్దాము, ఎవరైతే ఇల్లు కట్టించుకుంటున్నారో వాళ్ళకి నేను నిజంగా న్యాయం చేయగలనా వీరి దగ్గరికి వస్తే అనే ప్రశ్నతో నేను వచ్చానండి. హానెస్ట్గా మీకు నేను చెప్పలేదు, ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. చెప్పాలి. సో ఇప్పుడు నేను సార్తోనే ఒక ప్రైజింగ్ మోడల్ అరైవ్ అవ్వాలి. ఎందుకంటే మీ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు ఛార్జెస్ ఎలా ఉంటాయి అది మీరు కంపేర్ చేసుకున్నా, మీరు ఈ అనాలిసిస్ కూడా ఇస్తాము. ఎందుకు మీరు డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇది వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే మీకు ఎలా తక్కువ అవుతుంది, ప్లస్ పూర్ణత్వము విత్ క్వాలిటీ, విత్ వైబ్రేషను, జీవకళ ఉట్టిపడే విధంగా, ప్లస్ మీకు జీవితం అంతా సుఖమయంగా ఉండాలంటే ఎలా అనేది గ్యారంటీడ్ థింగ్ ఇక్కడ. ఇది నాకు చాలా తృప్తి కల్పించినటువంటి విషయం అండి. నేను నా ఐటీ ప్రొఫెషన్ వదిలేసి దీంట్లోకి వద్దామని అనుకోవడమైనటువంటి ముఖ్య కారణము, కష్టతరమైంది ఎవరు కూడా చాలా ఎక్కువ ఖర్చు, చాలా ఇది చేయలేమన్న విషయాన్ని సరళీకృతం చేయడానికి నేను దిగుతున్నా. ఆ సరళీకృత విధానంలో శ్రీని గారు తోడయ్యారు. ఇది ఇంకా మేమిద్దరం కలిసి ఈ కాన్సెప్ట్ని ధర్మబద్ధంగా, నీతివంతంగా, నిజాయితీగా ముందుకు తీసుకెళ్తే చాలామందికి ఫస్ట్ థింగ్ తలకానొప్పి లేకుండా చేసిన వాళ్ళు అవుతాం. సెకండ్ థింగ్, కాస్ట్ కూడా ఎకనామికల్గా ఉంటుంది. మరీ పిండేసి ఎక్కువ తీసుకోవడము, బయట జరిగిన దానికంటే ఎక్కువ తీసుకోవడం అలాంటిది, ఈ రెండింటి మీద నేను ఫోకస్ చేసి ఎవరైతే కట్టాలి